దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 56 చదివితే, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము. దేవుడు మనకి జయము అనుగ్రహించాడు. జయము అనుగ్రహించాడు అంటే ఆయన సిలువెక్కి అపవాది తల చితక తొక్కి మనకి జయము అనుగ్రహించాడు. మనల్ని పరలోకానికి నడిపించాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. పరలోకంలో మనకి నివాసాన్ని అనుగ్రహించాడు. అక్కడ నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల కోసం మనం ఇక్కడ ఎంత కష్టపడతామో, ఒక కిరీటం ఉంటుంది, మనకి బహుమానం ఉంటుంది. అలా బహుమానం ఉంటుందని. కానీ పరలోకానికి మనం ఎలా వెళ్తాము చెప్పండి? పరలోకానికి మనం ఎలా వెళ్తాము? ఇక్కడ కొన్ని పనులు చెప్పాడు దేవుడు. ఆయన త్యాగం చేసి, ప్రాణం పెట్టి, రక్తం కార్చి మనకి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆయన పని చేస్తే మనము అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ బహుమానం పొందుకుంటాం, కిరీటం పొందుకుంటాం. ఆయన బహుమానం ఏమిటంటే, ఎప్పుడు వస్తుందో తెలియదు, రెప్పపాటును వస్తుందంట. ఇలా రెప్ప పడగానే అక్కడ మనం కళ్ళు తెరుస్తామంట. అది చూడండి, 50 చదువుతున్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 వచనము. సహోదరులారా, నేను చెప్పేది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నెరవు. ఈ రక్త మాంసములతో మనము పరలోక రాజ్యానికి వెళ్ళము. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు క్షయత అక్షయత. అక్షయత అంటే క్షయము అక్షయము. క్షయం అంటే ఏమిటి? కాదు, టెంపరవరీ. ఈ లోకంలో ఉన్నది